ఇద్దరు అబ్బాయికి వివాహం జరిగింది, రైట్? ఇప్పుడు అమ్మాయి పుట్టింటికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? లగేజ్ పట్టుకుని వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ ఏమేస్తారు? తల్లి క్వశ్చన్ ఏమేస్తుంది? అమ్మాయి ఎప్పుడైతే కనపడింది అప్పుడు ఏమడుగుతుంది? అల్లుడు గారు అల్లుడు గారు రాలేదా? ఎందుకు? అమ్మాయి ఎప్పుడైతే కనపడింది కాబట్టి, బ్యాగ్ కూడా ఆమె చేతిలో ఉంది కాబట్టి భయం వేస్తుంది. ఫస్ట్ ఆమె చూడగానే సంతోషం వేయదు. ఏమేస్తుంది? నిజం చెప్పండి, ఏమేస్తుంది? భయం వేస్తుంది. అంటే అమ్మాయి ఎప్పుడైతే కనపడుతుంది, లగేజ్ ఆమె తీసుకొచ్చింది. అసలు ఆయన మనిషి కనబడుతుంది. అమ్మ, అన్నిటికీ నువ్వు ఎందుకంటే తొందరపడుతూ, ఎందుకంటే భయపడుతూ ఆయన బండి పార్క్ చేస్తుండు బయట అని. అమ్మయ్యా అనుకుంటే గొప్ప మనసులో అంటే ఎంత భయమో చూడండి. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఒకవేళ నార్మల్ గా వచ్చింది కదా, ఒకవేళ కోపంగానో బాధగానో ఏడుస్తున్నా ఇంటికి వచ్చింది అనుకోండి, ఏమైంది, ఏం చేసినవే అని అంటే తప్ప ఏం జరిగింది మీ మధ్యలో, ఎవరైనా మీరిద్దరు కొట్లాడుకున్నారా, రకరకాల అన్ని అడుగుతా ఉంటారు. ఇంకా ఎందుకు తెలుసా? ఆ తల్లికి ఉన్నటువంటి బాధ అలాంటిది. ఏం జరిగిందో, ఏమైందో, ఆడపిల్ల ఇంటికి వస్తే అంత భయంకరం, సంతోషం లేదు. వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు అనుకోండి, ఆహా చూడముచ్చటగా ఉన్నారు. అసలు ఆమె ఎంత పొంగిపోతుందో లోపల. దీనికి అందరికి కారణం ఎవరండి? అల్లుడు గారు కనబడకపోయినా ప్రాబ్లమే, అల్లుడు పక్కన లేకపోయినా ప్రాబ్లమే, బిడ్డ పక్కన. అంటే ఆయన లేకపోతే బిడ్డ నథింగ్ అని, జీరో అని మనం అర్థం చేసుకోవాలి. ఇది లోకాచారణ మర్యాదనే, కానీ ఇది నిజమైనటువంటి మర్యాద ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? బైబిల్ గ్రంథం నుంచి వచ్చింది. యేసయ్య నీతో లేకపోతే నీ పరిస్థితి కూడా అంతే.